తెలంగాణలో ఇవే మాయకాలేలు ఇక అనే సిజేఎస్ అధ్యక్షుడు మాసారం ప్రేమ్ కుమార్ అట విద్యార్థులు వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నాయి. రాష్ట్రంలో 42 ఇంజనీరింగ్ కళాశాలలు దొంగ లెక్కలు చూపుతున్నాయి. తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇష్టారీతిగా కోర్సులు సీట్లకు అనుమతులు పొందుతున్నాయి. మౌలిక వసతులు ఫ్యాకల్టీ అద్భుతంగా ఉన్నట్టు పేపర్ల మీద చూపించుకొని యూనివర్సిటీ అధికారులను ఉన్నత విద్యా మండలిని తప్పుదోవ పట్టిస్తున్నారు. మేనేజ్ చేస్తున్నారు. రెండు అవుతున్నాయి. ఇది ఈ మాయకాలేల గురించి. ఇక ఈ మాయకాలేళ్లలో విద్యార్థులను వేసి పేరెంట్స్ సంతోషపడి అబ్బో మావాడు బీటెక్ చేస్తాడు ఇక అయిపోయి బయట రాగానే ఉద్యోగం ఏదో వద్దని వాళ్ళు కలలు. కానీ ఈ 4 సంవత్సరాల తర్వాత కళలన్నీ ఆవిరైపోయి ఇదంతా ఒక పెద్ద దంద. మళ్ళా బీటెక్ చదివినోడు పోయి ఎక్కడనో టాపీ మేస్త్రినో బొచ్చమోసే ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. లేదా బట్టల షాపులలో గుమస్తా ఉద్యోగాలు, పెట్రోల్ బంకులలో పెట్రోల్ పోసే ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. చదివింది బీటెక్, చేసేది ఇది. దీని అంతటి కారణం ప్రభుత్వ విధానాలు, ప్రైవేట్ కాలేజీలు అనుసరిస్తున్న విధానాలు. యువతని నిరుద్యోగులుగా తయారు చేసి ఒక ఫ్యాక్టరీ లెక్క బయటికి పంపిస్తున్నారు. అన్స్కిల్డ్ యువతను పంపిస్తున్నారు. ఏంది వాళ్ళ స్వార్థం కోసం. జీతాలు ఇవ్వబడిద్దని ఫ్యాకల్టీని పెట్టుకోరు, జీతాలు ఇవ్వబడిద్దని స్టాఫ్ను పెట్టుకోరు, రికార్డులలో స్టాఫ్ ఉంటారు, చదువు చెప్పరు, వీళ్ళ దగ్గర ఫీజు తీసుకుంటారు. ఫీజు ఎక్కడి నుంచి అంటే ఫీజు రీంబర్స్మెంట్, ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీంబర్స్మెంట్ తీసుకుంటారు. జీతాలు ఇవ్వబడిద్దని స్టాఫ్ను పెట్టుకోరు, పిల్లలకు చదువు చెప్పరు, పిల్లలు చెడిపోతారు. ఇది ఈ మాయ కాలేజీల మాయ వ్యవహారం. దీనికి సంబంధించి మాసారం ప్రేమ్ కుమార్ కంప్లైంట్ ఏంటి చేసిండట. అసలు ఆయన అడిగి తెలుసుకుందాం ఏం కంప్లైంట్ చేసిండు ఏంటి అనేది. మనం గతంలో కూడా ఈయన MBA MCA కాలేజీల పైన కూడా కంప్లైంట్ చేసిండు. హలో, గుడ్ మార్నింగ్ ప్రేమ్ గారు. బాగే. ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు. ఇలా ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో మీరు ఒక కంప్లైంట్ ఇచ్చినట్టు మాయ కాలేజీలు అని ఒకటి వచ్చింది. ఇవేం తెలంగాణలో ఇవేం మాయ కాలేజీలు 42 ఇంజనీరింగ్ కాలేజీలలో డొల్లతనంగా నడుస్తున్నాయి. స్టాఫ్ లేదు, విద్యార్థులు లేరు, కాగితాల పైన ఉన్నాయి కానీ ప్రాక్టికల్స్ లేవు, ల్యాబులు లేవు అని ఒక వార్తను ఏదో ఇచ్చారు. ఏంది అసలు మీరు ఏం కంప్లైంట్ చేశారు, అసలు ఏమి నిబంధనలు ఉండాలి, ఏమున్నాయి అక్కడ? యాక్చువల్ గా నేను కంప్లైంట్ ఇచ్చింది సీఎం ఆఫీస్ కి, రెండోది వచ్చేసి స్పెషల్ సెక్రటరీ యోగితా రాణాకి, ఓకే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్. మూడోది వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ఓకే, ఉన్నత విద్యా మండలి అండ్ వైస్ చైర్మన్ పురుషోత్తం గారు కూడా ఇచ్చాను. ఇటుకాల పురుషోత్తం, ఇటుకాల పురుషోత్తం గారు. ఓకే, మొత్తము 4 కంప్లైంట్స్ ఇచ్చాను. కంప్లైంట్స్ లో ప్రధానంగా నేను మెన్షన్ చేసింది ఏంటంటే డొనేషన్స్ విచ్చలవిడిగా డొనేషన్ వసూలు చేస్తున్నాను. ఓకే, డొనేషన్ అనేది ఏఐసిటి నిబంధనలు కాదు. అసలు యాక్చువల్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, హైకోర్టు గైడ్ లైన్స్, నెంబర్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. సో వీటిని డొనేషన్లు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలి. రెండోది ఏంటంటే అధ్యాపకులు అంటే ఇప్పుడు 1200 మంది స్టూడెంట్స్ ఉన్న దగ్గర 127 మంది ప్రొఫెసర్లు ఉండాలి. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అంతా స్టాఫ్ కలిపి 127 మంది స్టాఫ్ ఉన్న దగ్గర ఉండాల్సిన 127 మంది ఉండాల్సిన చోట కేవలం 37 మంది దాటలేదండి ఇంతవరకు ఈ కాలేజ్. అది రికార్డు ఉందా? ఆన్ రికార్డ్ అండి, ఆన్ రికార్డ్ అందరికి తెలుసు, వాళ్ళ మేనేజ్మెంట్స్ కు తెలుసు, ఉన్నత విద్యా మండలికి తెలుసు. మామూలుగా ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ కి ఇంతమంది స్టాఫ్ అని ఏమైనా ఉంటుంది? 40 మంది ఏఐసిటి నిబంధనల ప్రకారంగా ప్రతి 60 మంది విద్యార్థులు ఉంటే ఓకే, ఒక అసిస్టెంట్ ఒక ప్రొఫెసర్ ఉండాలి, 2 అసోసియేట్లు ఉండాలి, 4 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ మీన్స్ లెక్చరర్స్, అంటే పిహెచ్డి అయిపోయినా పర్లేదు. మొత్తం 7 మంది ఉండాలి. 60 మంది వీళ్ళు ఉండాల్సిన చోట 5 మంది నాన్ టీచింగ్ వాళ్ళు ఉండాలి. వీళ్ళు ఉండాల్సిన చోట కేవలం అంతా స్టాఫ్ కలిపి 37 మందితో నడిపిస్తున్నారండి. టాప్ కాలేజెస్ కూడా. నీకెందుకు మరి నాణ్యత పడిపోదు? ఎందుకు నీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది? ఎందుకు ప్లేస్మెంట్స్ లేవు? ప్రధానంగా ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే 65,000 మంది కంప్యూటర్ సైన్స్ లాస్ట్ టైం గ్రాడ్యుయేట్లు అయిపోతే పాస్ అవుట్ అయితే కేవలం అందులో 5,000 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. అంటే 10% కూడా రాలే. 10% కూడా రాలే అండి. అంటే ఎంత దారుణంగా ఉంది చూడండి. ప్లేస్మెంట్ లో కూడా సెలెక్ట్ అవ్వాలని పరిస్థితి. అంటే అట్లాంటి స్కిల్స్ లేవు మన దగ్గర, టీచింగ్ లేదు, అట్లాంటి టీచింగ్ లేదు, ఫ్యాకల్టీ లేదు, టీచింగ్ ఎక్కడ ఇస్తారు? ఇది చాలా దారుణం అండి. నేనేమంటున్నా, తర్వాత రీఎంబర్స్మెంట్ తీసుకుంటున్నారు కదా, చాలా వరకు 50 నుంచి 70 కాలేజీల వరకు ఇప్పటికీ రీఎంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి ఓపెన్ చేసి ఉంచారు. దానికోసమే రీఎంబర్స్మెంట్. ఎందుకంటే ఇప్పుడు కాలేజీలు మూసేయడానికి రెడీగా ఉన్నారు. అది మూసేస్తే రీఎంబర్స్మెంట్ రాదని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర
జస్ట్ అట్లా ఆ తెలంగాణ స్టేట్ లో ఏంటంటే బతుకున్నాం అన్నట్టుగా పెట్టుకొని ఓపెన్ చేసుకొని కూర్చున్నారు. అంటే ఓపెన్ ఉన్నది, రికార్డులు ఉంటాయి కానీ అక్కడ స్టూడెంట్స్ ఉండరు, ఫ్యాకల్టీ ఉండదు. ఇప్పుడు నేను అదే అంటున్నా, పురుషోత్తం సారు మన ఇంటికి వెళ్ళారు, ఏడికి మన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గారికి వెళ్ళారు. ఓకే, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే ఇటుకల పురుషోత్తం గారు వైస్ చైర్మన్ గారు స్వయంగా వెళ్ళారు. జస్ట్ ఏం జరుగుతుందో చూడడానికి వెళ్తే అక్కడ ఆయన అడిగింది ఏంటంటే ఎంబీఏ రిజిస్టర్ అడిగాడు. ఎంబీఏ అటెండెన్స్ రిజిస్టర్ అడిగితే మొత్తం అతలకుతలం అయిపోతారు అంత స్టాఫ్ అంతా. అటెండెన్స్ రిజిస్టర్ గురించి అటెండెన్స్ రిజిస్టర్ అడిగితే ఖాళీ, ఎందుకంటే క్లాసులు చెప్పట్లేదు, క్లాసులు లేవాడ, ఎక్కడి నుంచి తెచ్చియాలి, డైలీ అటెండెన్స్ లేదు. వాళ్ళు మేము సాయంత్రం తెచ్చిస్తాం సార్ అని చెప్పి, సాయంత్రం తెచ్చిస్తామని చెప్పి ఉన్నత విద్యా మండలికి సాయంత్రం అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కి ఈవినింగ్ ఒక అటెండెన్స్ పంపించారు వాళ్ళ మేనేజ్మెంట్. ఓకే, ఆ అటెండెన్స్ గమ్మత్ ఏంటంటే అది ఇంజనీరింగ్ కాలేజ్ అటెండెన్స్. ఓహో, ఎంబీఏ అడిగితే ఇంజనీరింగ్ ఇచ్చారు, ఇంజనీరింగ్ ఇచ్చారు. అదే నిజమైందా ఫేక్? కేవలం జిరాక్స్, దాని మీద కేవలం జిరాక్స్ తీసి అదైనా నిజమైందా ఫేక్ అయినా? అది కూడా అది నిజమైందే. అంతేనా? దాని మీద ఎంబీఏ అని రాశారు అంతే. పైన ఎంబీఏ రాశారు అంతే. ఎంబీఏ రాసి ఇప్పుడు ఆన్ రికార్డ్ గా సబ్మిట్ చేశారు. ఓహో, రికార్డెడ్ గానే ఉంది ఇప్పుడు. రికార్డెడ్ ఉంది ఇప్పుడు, అడ్డంగా దొరికిపోయారండి వాళ్ళు. క్రిమినల్ చర్య కదా ఇది. అదే నేను అంటున్నా, ఒక్క కాలేజ్ చాలు, ఈ ఒక్క క్రిమినల్ కేసు పెడితే గానీ మొత్తం తతంగం అంతా బయటపడుతుంది. ఇప్పుడు ఆన్ రికార్డు బాలకృష్ణారెడ్డి టేబుల్ ముందరనే ఉంది, వైస్ చైర్మన్ ఇటుకల పురుషోత్తం గారి టేబుల్ ముందరనే ఉంది. ఫేక్ అటెండెన్స్. నా డౌట్, నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇన్ని మీరు ఒక మాసారం ప్రేమ్ కుమార్ గా ఏదో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో అదే ఒక ఆర్గనైజేషన్గా మీరు ఇన్ని విషయాలు బయట తీసినప్పుడు, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంది, జేఎన్టీ ఉంది, ఉస్మానియా సిటీ ఉంది, వీళ్ళు అఫిలియేషన్ ఇస్తారు, ఆడిట్ పోద్ది, ఇది వీళ్ళు ఇన్స్పెక్షన్ పోతారు, వీళ్ళందరికీ ఎవరికి కనపడలేదు ఇది? సరే, మొన్న ఒక 2 months బ్యాక్ అనుకుంటా జేఎన్టీ నుంచి ఇన్స్పెక్షన్ టీం పోయింది రాటిఫికేషన్ కోసం. రాటిఫికేషన్ చేయడానికి పోయి డబ్బులకు దొరికిరండి. వీళ్ళే డబ్బులు దొరికారా? అట్లాంటి సిగ్గుమాలను దిక్కుమాలను ఉన్న తర్వాత ఏం చేస్తాను చెప్పండి. ఇప్పుడు ఉన్నత విద్యా మండలికి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వీళ్ళందరికీ నిజంగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ గవర్నమెంట్ కానీ చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేయమని చెప్పండి. 42 కాలేజీల మీద నేను కంప్లైంట్ చేశాను కదా. అవును, అలా నిజం అబద్ధం అయితే నాకు ఏ పనిష్మెంట్ కానీ నేను సిద్ధం. అదే నేను సడన్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పండి. సీఎంఓకి ఇచ్చాను కదా, రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ కి ఇచ్చాను కదా డైరెక్ట్. అవును, ఒక ఆర్డర్ తీయమని, ఒక సర్క్యులర్ తీయమని చెప్పండి. మీ గవర్నమెంట్ కి కదా మిగిలితే డబ్బులు, మీ గవర్నమెంట్ కి రీఎంబర్స్మెంట్ ఆపొచ్చు. అటెండెన్స్ లేదు సార్, డొనేషన్ లేదు సార్. డొనేషన్ లేదు అసలు. మీరు వేక్ ఆరోపణ లేకపోతే నిజంగానే ప్రూవ్ చేయగలరా అంటారు? నేను ప్రూవ్ చేయగలను, 100% ప్రూవ్ చేయగలను సార్. ఇంకా బట్టలు ఇప్పగలను. అంతేనా? బట్టలు ఇప్పగలను. ఎందుకంటే మీరు చేస్తున్న ఆరోపణ ఆషామాషిగా 42 ఇంజనీరింగ్ కాలేజ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ పైన పెట్టారు మీరు కంప్లైంట్. అవును, ఎగ్జాక్ట్లీ. మరి మామూలు విషయం చెప్పేది ఆన్ రికార్డే నేను చెప్పేది. ఉన్నత విద్యా మండలిని ఎంక్వైరీ చేయమని చెప్పండి, వాళ్ళకి పవర్స్ చేయమని చెప్పండి గవర్నమెంట్ ని, వాళ్ళని సడన్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పండి. ఏ ఒక్క దానిలో తప్పుడు రిపోర్ట్ వస్తే నేను ఛాలెంజ్ చేస్తాను. ఓకే, మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజీని కార్నర్ చేయట్లేదు, వ్యవస్థను కార్నర్ చేస్తాను. ఇప్పుడు వ్యవస్థ మొత్తం ఫెయిల్ అయినట్టు. అండి నేను ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ నేను ఫేస్ చేస్తా అని చెప్తున్నా కదా. నేనే కదా ఎవిడెన్స్ ఇచ్చింది, నా లెటర్ మీద ఇచ్చాను అఫీషియల్ గా. ఓకే, కాదని చెప్పమని చెప్పండి. ఓకే, డొనేషన్లు తీసుకున్న దొంగలు వీళ్ళు. ఓకే, సాటంగా తీసుకుంటారా అండి? కాలేజీలో తీసుకోరు డొనేషన్లు. కేఫ్లల్లా, హోటళ్లల్లా, స్టాఫ్ల అకౌంట్లకు కొట్టించుకుంటే డబ్బులు. సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు, హైకోర్టు అంటే గౌరవం లేదు, ఏఐసిటీ అంటే గౌరవం లేదు, కనీసం యూనివర్సిటీ నిబంధనలు అంటే గౌరవం లేదు, సొసైటీ అంటే గౌరవం లేదు. ఇట్లాంటి దొంగలకు మనం గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ ఇచ్చేది. ఓకే, ఏంటంటే ఇది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ సోకాళ్ళు టాప్ 10, టాప్ 20 కాలేజీలను పేరెంట్స్, విద్యార్థులు డిస్కస్ చేసుకుంటారు ఇంజనీరింగ్ అడ్మిషన్లు అప్పుడు. అవి కూడా ఉన్నాయి ఇందులో? దాంట్లో కూడా ఉన్నాయి. నేను అంటే డొనేషన్ చెప్పట్లేదు కానీ ఆల్రెడీ లిస్ట్ ఇచ్చానండి. 42 కాలేజీల లిస్టు వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ మొత్తం టాప్ కాలేజీలు ఉన్నాయి. టాప్ కాలేజీలు అండి 10 లక్షల నుంచి 18 లక్షల వరకు వెళ్తుందండి డొనేషన్లు. వాళ్ళ పిల్లలు, నేను ఒకటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఆరోపణ కూడా చేయట్లేదు. ఇప్పుడు దీన్ని నేను అంటే లైక్ దాన్ని ఏమంటారు, మనము ఇప్పుడు మ్యాండేటరీ దాంట్లోకి వెళ్ళొద్దు, మనం లీగాలిటీకి వెళ్ళొద్దు, నిబంధనలకు వెళ్ళొద్దు. యాజమాన్యాలకు ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాండి, వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ భార్యల మీద ఒట్టే చెప్పమని చెప్పండి. ఓకే, నేను తీసుకోవట్లేదు డొనేషన్ అని ఒక్కరి చెప్పమని చెప్పండి. బయటకు వచ్చి నేను ముక్కు నిలకడేస్తా. ఇది ఒక రకంగా మీరు చెప్పేది ఏసీబీ పరిధిలోకి వద్దు, సిబిఐ, ఈడీ పరిధిలోకి కూడా వద్దు, మనీ లాండరింగ్ కదా ఇది. ఒక రకంగా అక్రమంగా అండి. డొనేషన్ తీసుకోవట్లేదు ఒక్కరు చెప్పమని చెప్పండి. వాళ్ళ సొంత పిల్లల మీద ఒట్టేసి చెప్పమని చెప్పండి. ఇంకా అయిపోయి అక్కడనే తెలిసిపోద్ది మొత్తం. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే దేవుడి మీద అంటే దేవుని కూడా మోసం చేస్తారు ఈ దొంగలు. అదేలే, అందుకే నేను పిల్లల మీద అంటున్నా.
ఓకే ఓకే వాళ్ళకి నమ్మకం లేదు, అట్లాంటి ఆట ఆడుతున్నారండి. ఓకే. ఎవడో దోసుకుంటాడు, మన ఇంటి పక్కన మనలా దోసుకుంటుండండి. మనం ఏదో పాకిస్తాన్ గురించి బ్రిటిష్ గురించి మాట్లాడతాం. ఏంది పాకిస్తాన్ బ్రిటిష్ డేంజర్ ఉన్నాడు కదా మన పక్కన ఉండి. అవును, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తారు, ఎవరికి నష్టం జరుగుతుంది? మన పిల్లలకే కదా నష్టం జరిగేది. అవును. నిరుద్యోగ కంప్యూటర్ సైన్స్ అని ఒక క్రేజీ ఒక కోర్సు పెట్టుకొని అడ్డగోలుగా సీట్లు నింపి, నేను ఇంకోటి ఏంటంటే బి కేటగిరీ అండి, బి కేటగిరీ గవర్నమెంట్ నింపాలి. ఈ దొంగలకి ఎందుకు ఇలా ఛాన్స్? ఎస్, ఆన్లైన్ లో కౌన్సిలింగ్ పెట్టాలి. అవును, పెట్టండి, దాన్ని కూడా పెట్టండి. దాంట్లో మెరిట్ విద్యార్థులు నష్టపోతారండి. అది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది వాస్తవం. బి కేటగిరీ గవర్నమెంట్ నింపమని చెప్పండి, ఏం నష్టం? అవును అవును. అంత మేము గవర్నమెంట్ మేనేజ్మెంట్స్ అందరు కలిసి బ్లాక్ మెయిల్ చేస్తారా? మేము ఉన్నత విద్యా మండలి కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ. ఓకే. రేవంత్ రెడ్డి గారు నాకున్న అంచనా ఏంటంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ ఆయన రెడీగా ఉన్నాడు. 40 నుంచి 50 కాలేజీలు మూసేయడానికి రెడీగా ఉన్నారు. ఆయనకు రీఎంబర్స్మెంట్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేని రీఎంబర్స్మెంట్ చేయడానికి విల్లింగ్ లేడు. 100% దీని మీద చర్యలు తీసుకోబోతారని నేను నమ్ముతున్నా. అచ్చా, మీ డిమాండ్ ఏంది ఫైనల్ అల్టిమేట్ గా? నా డిమాండ్ ఒకటే అండి, మీ ఉన్నత విద్యా మండలికి ఫుల్ పవర్స్ ఇచ్చి వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయమని చెప్పండి. దొంగ రికార్డులన్నీ బయటపడతాయి, దొంగ ప్రాజెక్టులన్నీ బయటపడతాయి. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఆన్ రికార్డులో పనిచేస్తున్నటువంటి ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో వాళ్ళ లిస్ట్ తీసుకోండి. వాళ్ళు ఎక్కడ పనిచేస్తారో ఇప్పుడు మీరు చెక్ చేయండి. ఓకే, అది క్రాస్ చెక్ చేసి అటెండెన్స్ ఎట్లా వస్తుందో చూడండి. క్రాస్ చెక్ చేసుకుంటే తమ్ముతో ఎట్లా నడుస్తుందో చూడండి. ఓకే. డొనేషన్ ఎట్లా వసూలు చేస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. వాటన్నిటి మీద ఇన్స్పెక్షన్ చేసి నిజంగా నిబంధనలు ఎవడైతే పాటిస్తున్నారో వాటికి మాత్రమే రీఎంబర్స్మెంట్ ఇవ్వండి. మిగతా వాటికి రీఎంబర్స్మెంట్ ఇవ్వకండి. రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఆటోమేటిక్ వాడు కాలేజీ బంద్ చేసుకుంటాడు. రైట్ రైట్. మీరు బంద్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారాల లెక్క అయినాయి, అన్స్కిల్డ్ నిరుద్యోగుల్ని. అన్స్కిల్డ్ అండి. స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా. నేను ఏమంటున్నా గమ్మత్ ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఐఏఎస్ లో మీటింగ్ లో స్వయంగా చెప్పింది, అధికారులు మీరు ఆఫీసులు వదిలిపోయి ప్రజలలోకి వెళ్ళండి అంటే ఒక్కడు వెళ్ళండి ఇళ్ళ నుంచి. అంతే, అవును. ఒక్కడు ఇన్స్ట్రక్షన్. ఇంకా గమ్మత్ తెలుసా, పురుషోత్తం గారు ఆయన ఛార్జ్ తీసుకున్న ఐ థింక్ 5-6 నెలలకి ఆయన డైరెక్ట్ మొన్న రీసెంట్ గా కాలేజీలకు విజిట్ కి వెళ్ళాడు. విజిట్ కూడా అఫీషియల్, జస్ట్ చూద్దామని పోయాడు, ఏం జరుగుతుందో చూద్దామని. ఎంబీఏ కాలేజీలు దారుణం అండి. ఏ ఎంబీఏ కాలేజీలు కూడా ఓపెన్ చేసి ఉంటే ఒట్టు. అంతేనా? పురుషోత్తం గారికి ఎదురైన సమస్య ఇది స్వయంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ గారికి ఆయన ఫేస్ చేసినటువంటి అనుభవం. ఓకే ఓకే ఓకే. అక్కడికి వెళ్తే ఒక్కడ తలుపులు తీసిలేవు, అన్ని క్లోజ్ అండి. ఓకే. ఆయన స్వయంగా ఆయన ఎక్కడైతే ఇక్కడ బదనాం చేస్తారో అని చెప్పి ఆయన తీసుకపోయిన లంచ్ బాక్స్ ఆయన కారులో తీసుకుపోయినటువంటి లంచ్ బాక్స్ రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చొని తిన్నాడు. ఓకే. ఎక్కడ ఎవరన్నా వినడా అండి? ఇన్ని పదవులు చేశారు కదా, ఎవరన్నా విన్నారా అట్లా? వాళ్ళ నుంచి కనీసం మంచినీళ్ళు కూడా ఆశించలేదు, మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదండి. ఆ ఖాళీలో ఉండడానికి కూడా ఇష్టపడలేదు. దానికి ఆయన విజిట్ చేసినందుకే మేనేజ్మెంట్స్ అందరూ పరిగెత్తుకొని ఉన్నత విద్యా మండలికి వెళ్ళి మొత్తం గవర్నమెంట్ తో టైఅప్ అయ్యి, అసలు వైస్ చైర్మన్ ఎట్లా వస్తారు, విజిటింగ్ ఎట్లా వస్తారు, ఏం జరుగుతుంది, అట్లా అన్అఫీషియల్ కదా. మరి గొగ్గోలు పెట్టారండి. ఇప్పుడు ఆయన అంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడు కదా, మరి తీసుకుంటాడా చర్యలు? ఆయన నమ్మకం ఉందా మీకు? గవర్నమెంట్ కమిట్మెంట్ ఉండాలి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ కమిట్మెంట్ ఉండాలి. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే ఆయన ఉతికి ఆరేస్తాడు, పెద్ద దాని మ్యాటర్ ఏముంది. గవర్నమెంట్ కి ఇచ్చిన కదా, గవర్నమెంట్ బయట పెట్టమని చెప్పండి. అంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? ఓకే ఓకే. థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఇది ఇంజనీరింగ్ కాలేజీల కథ. నిరుద్యోగుల్ని కర్మాగారం లెక్క తయారు చేసి పంపిస్తుంది అన్స్కిల్డ్ లేబర్ని.